మెదక్ పట్టణం మున్సిపాలిటీ 20వ వార్డులో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రత్యేక అధికారి డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ మరియు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ పనుల సమీక్షా సమావేశానికి శంకరంపేట ఆర్ మండలం పంచాయతీ కార్యదర్శులు అట్లాగే పిల్లర్స్ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 21కి మనకి ఉపాధి హామీ పనుల గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది. దీనికి కానీ ప్లానింగ్ ప్రాసెస్ అండ్ వర్క్స్ ఐడెంటిఫికేషన్ అంటారు. దాంట్లో ముఖ్యంగా అగ్రియాలైడ్ వర్క్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది. మిగతా ఎన్ఆర్ఎం వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉంటుంది. దాంట్లో మనం ఏ రకంగా పనులు గుర్తించాలా, ఏ రకంగా వాటిని ఒక డ్యూరబుల్ అసెట్స్గా మార్చుకోవాలనే దాంట్లో వాళ్ళతోని ఒకసారి పంచాయతీ సెక్రటరీలు అట్లాగే పిల్లర్ సెంటర్తోని మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా అగ్రియాలైడ్ వర్క్స్లో మనకి ఇప్పుడు నీటి కుంటలు కానీ అట్లాగే మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మన జిల్లాలో సుమారు 1000 ఎకరాలలో హార్టికల్చర్ క్రాప్స్ పండించే క్రమంలో మనం పెట్టించే క్రమంలో సుమారు 600 ఎకరాలు ఇప్పటికే అయిపోయింది. సో ఆ కాంటెక్స్లో శంకరంపేటలో కూడా మంచి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకు ఇచ్చిన టార్గెట్ ఏదైతే 50 ఎకరాలు ఉందో అది పూర్తి చేయడం. తర్వాత ముఖ్యంగా ఫామ్ పాండ్స్ ఉంటుంది. రైతు పొలంలో నీరు నిల్వ చేసుకోవడానికి ఫామ్ పాండ్స్ కూడా ఎక్కువ పెద్ద స్థాయిలో పెడుతున్నాము. రాబోయే సంవత్సరానికి దాదాపు 60 నుంచి 70 రకాల ఈ పనులు ఉంటాయి. ఈ పనులు గుర్తించడంలో వాళ్ళకి ఈరోజు సమీక్షలో వివిధ విషయాలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే కాలంలో మనకి ఆ ఊర్లో ఉన్న ఏదైతే బేసికర్స్ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి 100 రోజులు కల్పించడం, దాంతోపాటే ఉపాధి హామీ పనులను సుస్థిరంగా అంటే సుస్థిర ఆస్తులుగా మార్చడంలో ఏ రకమైన ప్రయత్నాలు మనం చేయాలనే దాంట్లో ఈరోజు సమీక్ష నిర్వహించబడుతుంది. ఈ సమీక్ష సమావేశానికి రావడం